ఐపీఎల్ 2026 లీగ్ దశలో భాగంగా కోల్కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న మ్యాచ్ ను మనీష్ పాండే, రోమన్ పావెల్ తమ క్లాస్ మాస్ ఇన్నింగ్స్ తో చక్కదిద్దగా చివర్లో రింకు సింగ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. దీంతో ముంబై ఇండియన్స్ పై కేకేఆర్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. టాప్ 3 వికెట్లు త్వరగానే పెవిలియన్ చేరారు. రియాన్ డికాల్టన్ 6, రోహిత్ శర్మ 15, అలాగే నమన్దీప్ 0 పరుగులతో పెవిలియన్ చేరగా ఇక సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చిన దగ్గర నుంచి మంచి టచ్ లో కనిపించాడు. అయితే బ్యాట్ ఎడ్జ్ తీసుకుని తన వ్యక్తిగత 15 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇక తిలక్ వర్మ సైతం 20 పరుగులే చేసి పెవిలియన్ చేరగా హార్దిక్ పాండే 26 పరుగులు చేసి కొద్దిసేపు పోరాడాడు. ఇక ఆ తర్వాత విల్ జాక్స్ కూడా 14 పరుగులే చేసి రన్అట్ అయ్యాడు. అయితే చివర్లో కార్బన్ బోస్ 18 బంతుల్లో 3 4లు 2 సిక్సర్లతో 32 పరుగులు చేయడంతో ముంబై ఇండియన్స్ ఆ మాత్రమైన స్కోర్ చేయగలిగింది. 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. షురబ్ దూబే, కామ్రాన్ గిరిన్ చెరో 2 వికెట్లు పడగొట్టగా సునీల్ నారాయణ్ కు 1 వికెట్ దక్కింది. ఇక 148 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్కతాకు స్టార్ట్ అసలు బాగోలేదు. ఓపెనర్ ఫిన్ అలెన్ ను ముంబై పేసర్ దీపక్ చాహర్ మొదటి ఓవర్లోనే క్లీన్ బౌల్ చేశాడు. ఇక ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన బ్యాటర్లు పరుగులు చేయడానికి కాస్త శ్రమించాల్సి వచ్చింది. అజింక్య రహనే 21 పరుగులతో స్పీడ్ పెంచి ప్రయత్నం చేశాడు. కానీ కార్బన్ బోస్ వేసిన కిరాక్ బంతికి రహనే కీపర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఈ కీలకమైన మ్యాచ్ లో మరోసారి కామ్రాన్ గ్రీన్ 4 పరుగులతో నిరాశపరిచాడు. దీంతో టాప్ ఆర్డర్ విఫలమైన వేళ వన్డౌన్లో క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే ఇన్నింగ్స్ ను అద్భుతంగా చక్కదిద్దాడు. వికెట్ పడుతున్న ఒత్తిడిని దరిచేరనీయకుండా రోమన్ పావెల్ తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ముంబై బౌలర్లపై దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే హాఫ్ సెంచరీకి చేరువవుతున్న తరుణంలో బుమ్రా వేసిన ఒక అన్ప్లేయబుల్ బంతికి మనీష్ పాండే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో త్రుటిలో తన అర్ధ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక మనీష్ పాండే అవుట్ అయిన కాసేపటికే రోమన్ పావెల్ బౌండరీ లైన్ వద్ద కార్బన్ బోస్ కి క్యాచ్ ఇచ్చి మైదానాన్ని వీడాడు. కీలక వికెట్లు పోవడంతో మళ్లీ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. కానీ చివరిలో బ్యాటింగ్ కు వచ్చిన రింకు సింగ్, అంకుల్ రాయ్ ఎలాంటి టెన్షన్ పడకుండా సింగిల్స్ బౌండరీలతో మిగతా మ్యాచ్ ను కూల్ గా పూర్తి చేశారు. అయితే 9వ ఓవర్లో రోమన్ పావెల్ ఇచ్చిన క్యాచ్ ని రాబిన్ మింజా, దీపక్ చాహర్ కలిసి మిస్ కమ్యూనికేషన్ తో క్యాచ్ ని మిస్ చేశారు. ఒకవేళ అది పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో. ఎందుకంటే ఆ సమయంలో రోమన్ పావెల్ 13 పరుగులు మాత్రమే చేశాడు. అక్కడ వచ్చిన లైఫ్ తో 40 పరుగులు చేసి కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో 4 వికెట్ల తేడాతో ముంబైపై కేకేఆర్ విజయం సాధించి పాయింట్ల టేబుల్లో ఢిల్లీ సిఎస్కే ను దాటుకొని 6వ స్థానానికి చేరుకుంది. మొత్తంగా ప్రస్తుతం 13 మ్యాచ్లకు గాను 13 పాయింట్లతో ప్లే ఆఫ్ రేస్ లోకి దూసుకొచ్చింది. ఇక పంజాబ్ కింగ్స్ కూడా 13 పాయింట్లతో ఉంది. రాజస్థాన్ రాయల్స్ 14 పాయింట్లతో ఈ 3 జట్ల మధ్య 4వ బెర్త్ కోసం ప్లే ఆఫ్ రేస్ నడవనుంది. ఇక కేకేఆర్ విజయంతో సిఎస్కే, ఢిల్లీ వాటి ప్రస్థానం దాదాపుగా ఈ సీజన్ లో ముగిసినట్టే.